హలో వ్యూవర్స్, పెరుగు తోడు పెడితే నీళ్ళల్లా అయిపోతుందా? అలాంటి పెరుగు కావాలా? అయితే ఈ చిన్న టిప్స్ మీకోసం. మొదటి టిప్, పాలు చిక్కగా ఉండాలి. నీళ్లు కలపకుండా పాలను బాగా మరిగించి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే మాత్రమే తోడు వేయాలి. మరీ వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా పెరుగు సరిగ్గా రాదు. ఇంకొకటి, ఇది అసలైన సీక్రెట్ టిప్, పాలల్లో తోడు లైక్ మజ్జిగ లేదా పెరుగు వేసిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చిని, కొన్ని అన్నం మెతుకులు కూడా వేయాలి. ఇందులో ఉండే ఎంజైమ్స్ వల్ల పెరుగు చాలా త్వరగా ఇంకా గడ్డలా తయారవుతుంది. ఇది పాతకాలపు పద్ధతి, కానీ సూపర్గా పనిచేస్తుంది. చూసారుగా ఎంత చిక్కటి పెరుగు రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్ని అన్నోన్ సీక్రెట్స్ చెప్పాలంటే, స్టీల్ గిన్నెకు బదులుగా మట్టి పాత్రను వాడితే పెరుగులోని అదనపు తేమను మట్టి పీల్చుకుంటుంది. దీనివల్ల పెరుగు ఐస్ క్రీమ్లా గడ్డ కడుతుంది. పాతకాలపు పద్ధతి అయినా ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇంకొకటి, డబుల్ లేయర్ తోడు వేసేటప్పుడు కేవలం పైన వేసి వదిలేకుండా గిన్నె అడుగున కొంచెం పెరుగు రాసి దానిపైన పాలు పోసి మళ్ళీ పైన కొంచెం తోడు వేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా త్వరగా వ్యాపించి పెరుగు గట్టిగా అవుతుంది. చలికాలంలో పాత్ర పైన మందపాటి టవల్ని కప్పుంచితే త్వరగా తోడుకుంటుంది. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.